హాయ్ హలో ఆదాబ్ నమస్తే. అయితే ఇప్పుడైతే మేము దాదాపు ఇవాళ జరిగిన ఎపిసోడ్ మొత్తం చూసేసాం. సో దాని గురించి పర్టికులర్ గా పాయింట్స్ అయితే చాలా ఉన్నాయి మాట్లాడడానికి. బట్ ఏంటంటే నాకైతే అలా చాలా అన్ఫేర్ గా అనిపించింది. అది నీకు ఎట్లా అనిపించిందో నువ్వు కూడా పబ్లిక్ తో షేర్ చేయొచ్చు. నాకైతే మస్తు అన్ఫేర్ అనిపించింది. ఎందుకంటే ఆ నబీ విషయంలో చాలా అన్ఫేర్ గా చేశాడు నిఖిల్. మ్యాటర్ ఏంటంటే గేమ్ పరంగా నబీ ఉన్ను నైనిక హ్యాట్స్ ఆఫ్, ఇద్దరికి మస్తు ఆడిల్లు. లాస్ట్ వరకు పోరాడిల్లు. ఫస్ట్ మస్తు అనిపించింది నాకు ఆ గేమ్ పరంగా. కానీ వీళ్ళిద్దరిని చీఫ్ గా సెలెక్ట్ చేసినప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ ఫస్ట్ నైనిక నబీ పేరు చెప్పింది. బట్ ఆ తర్వాత ఏం చేసింది, మనోడు ఆ యష్మి పేరు మనోడు చెప్పంగానే ఈ అమ్మాయి కూడా మెల్ల మానిపులేట్ అయ్యి యష్మికి అక్కడ నాకు అమ్మాయి రాంగ్ అనిపించింది. ఎందుకంటే ఆ అమ్మాయి పాయింట్ రేజ్ చేసింది ఫస్ట్ నబిల్ బాగా ఆడాడు కదా, బట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోడా అని చెప్పి అదొక క్వశ్చన్ రేజ్ చేసింది. బట్ తను అదే స్టాండ్ తీసుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే తను ఆడిన గేమ్ కి ఇవాళ నాకు చాలా బాగా అనిపించింది. ఒక మెట్టు ఎక్కేసింది అనిపించింది నాకు. ఎందుకంటే అరే అందరికంటే చాలా చిన్నగా ఉన్న ఏజ్ ఉన్నా కానీ తన యాక్టివ్నెస్ చాలా బాగా అనిపించింది. బట్ తిను కూడా ఆ అమ్మాయికి ఒక 10% తక్కువ ఇచ్చినా గానీ చాలా బాగా ఆడాడు గేమ్. అక్కడ అన్ఫేర్ అనిపించింది. మనకు వచ్చిన డౌట్ కూడా అందులో సోఫియా కూడా వచ్చింది. సోనియాకి వచ్చింది. పేర్లు కొత్త కదా, ఫస్ట్ డేనే కాబట్టి కొంచెం పేర్లు కన్ఫ్యూజ్ అవుతున్నాం. బట్ ఒక 1-2 days తర్వాత అందరి పేర్లు అలవాటు అయిపోద్ది. లోపల ఉన్న వాళ్ళకే పేర్లు సరిగా తెలియట్లేదు, మాకే ఇంకా అలవాటు కావాలి కాబట్టి అందరు కొత్త ముఖాలు కాబట్టి మాకు కూడా అంత పలకడానికి అంత రావట్లేదు. ఎందుకంటే తెలిసిందే 4-5 కదా. సో నెక్స్ట్ నుంచి మేము నేమ్స్ ఖచ్చితంగా వాళ్ళ పేర్లే పర్టికులర్ గా గుర్తు పెట్టుకొని మరి చెప్తాం. ఇంకో విషయం ఏంటంటే అన్న, ఫస్ట్ గేమ్ ఒకటి జరిగింది. ఆ ఫస్ట్ గేమ్ థ్రెడ్ కి సంబంధించిన గేమ్, దాని మీద ఎంతసేపు బ్యాలెన్స్ ఉంటాం అనేది గేమ్ బాగా జరిగింది. ఆ గేమ్ లో నాకు బాగా ఆడిందంటే ఒక నలుగురులో అంటే దాదాపు మన నిఖిల్ ఉన్నారు, శేఖర్ భాష దాంతో పాటు నైనిక ఉన్నారు, నబీల్ ఉన్నారు. బేబక్క కూడా చాలా సేపు హోల్డ్ చేసింది. తన పర్సనాలిటీకి ఓకే, మనం లైవ్ చూడలేదు కాబట్టి ఎంతసేపు హోల్డ్ చేసిందో తెలీదు. అక్కడ బాగా ఆడింది అనిపించింది. తన పరంగా మాత్రం 100% ఇచ్చింది. సెకండ్ గేమ్ వచ్చేసి మన క్యాప్స్ ఉన్నాయి. క్యాప్స్ తీసుకెళ్లి మనం అక్కడ ఒక పిల్లర్ అందులో కూడా నబీల్ బాగా కష్టపడ్డాడు. దాని తర్వాత నబీల్ ఒక బాక్స్ అనేది కొంచెం లేట్ అవడం వల్ల నైనిక దాన్ని రీచ్ అయిపోయింది. అక్కడ నైనిక గెలిచేసింది. అక్కడ బాగా థర్డ్ టాస్క్ ఆడడానికి బేబక్ రెడీ అయింది. అది నేను చూసా. బేబక్ రెడీ అయింది, వెళ్ళి పాయింట్ తీసుకుని వచ్చి నేను పాయింట్ వేసుకుంటా, ఇప్పుడు ఏ గేమ్ పెడతారు నేను ఆడతా అని చెప్పి నేను అనుకున్నా, అబ్బో ఉందిరా మ్యాటర్, ఏదో ఆడుతుంది కావచ్చు అనుకున్నా. గేమ్ కాదు, అక్కడ గెలిచిన దాంట్లోనే ఈ నలుగురిలో ఎవరిలో ఒకరు తీసుకోండి అని చెప్పి అదొక ట్విస్ట్ పెట్టాడు బిగ్ బాస్. సో దానివల్ల మనం ఏం చేస్తారు, ఇద్దరు ఆలోచించుకొని కూర్చొని మాట్లాడి ఎండ్ ఆఫ్ ది డే మన యష్మి గౌడని సెలెక్ట్ చేసుకున్నాం. ఆ యష్మి గౌడని సెలెక్ట్ చేసుకున్నందుకు కూడా అందులో ఒక సోనియా అనే హౌస్ మేట్ నచ్చట్లే. ఎందుకు నచ్చట్లే అంటే నిఖిల్ కి ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ అనే కన్సర్న్ వీడు ఫస్ట్ ఎపిసోడ్ లో చూపిస్తున్నాడు ఏంటి అని చెప్పి అమ్మాయి కూడా కోపం వచ్చి ఆ అమ్మాయి 14 మందిలో ఏదైతే మిగతా రిమైనింగ్ 12 members లో అమ్మాయి పాయింట్ రైజ్ చేసింది. అక్కడ నాకు మంచిగా అనిపించింది. ఎందుకంటే సోనియా మధ్యాహ్నం ఒకవేళ శేఖర్ భాషతో గొడవ పడ్డా గానీ మనోడి కోసం కొట్లాడింది. ఎందుకంటే 1 day లో చూసేసింది ఎవరేంటి అని. తను డే మొత్తంలో కలిపి వచ్చి కిచెన్ లో హెల్ప్ చేయాలని నబిల్ అడిగాడు. నేను కూడా చూసాను లైవ్ లో. కానీ తనకు తెలుసు ఎవరేంటి అనేది. యష్మి గౌడ అనే పర్సన్ ఏంటంటే లక్ లో వచ్చేసింది నాకు, మీరు ఎందుకు హైపర్ అవుతున్నారు అది అని చెప్పి వాళ్ళ మీద రేజ్ అవడం వల్ల తనకు అదృష్టం అనేది కలిసి వచ్చింది. బట్ అది తన అన్ఫేర్ అని నాకు అనిపించింది. ఇంకో విషయానికి వస్తే ఇలా శేఖర్ భాష చెప్పాడు, అది మాత్రం అమ్మా ఇలా చెప్పకుండా శేఖర్ ఇలా చెప్పేసారు. అమ్మ వీళ్ళిద్దరి మధ్య ఏదో పుడుతుందని నాకు అంటే లేదు. బట్ వాళ్ళు కూడా కంటెంట్ ఇవ్వడానికి చాలా వరకు ట్రై చేస్తున్నారు. శేఖర్ భాష అయితే ఫుల్ హైపర్ యాక్టివ్ ఉన్నాడు. ఫుల్ డే మొత్తం నుంచి అయితే అల్లాడిస్తున్నాడు. ఎందుకంటే తనకి ఏంటంటే ఒక దగ్గర స్టేబుల్ నడుస్తున్నాడు, పరిగెత్తున్నాడు, డంబేల్ మొత్తం టిప్స్ చేస్తున్నాడు. నాకు అది కావాలి, నాకు ఇది కావాలని ఒక దగ్గర ఉండలేను. అమ్మో మెంటల్ ఎక్కిచ్చాడు నాకు. అదే అనుకున్నా, మా అన్న కూడా అప్పుడప్పుడు అట్లా చేస్తాడు. బట్ తిక్కలేసినప్పుడు చేస్తాడు అనుకున్నా. మనోడు చాలా యాక్టివ్ ఉన్నాడు. బట్ మధ్యలో తనకు సోనియా మధ్యలో చిన్న గొడవ జరిగింది. అక్కడ కూడా ఫుడ్ అలా చేయకూడదు, తినే ఫుడ్ అలా పెట్టకూడదు. మీరు ఒకవేళ ఆడి ఆ ఫుడ్ అక్కడ పెట్టిల్లనుకో అది వేరే వాళ్ళు తిన్నా కూడా ఇబ్బందే కదా, మీరు ఫుడ్ తోటి అలా ఆడకూడదు అంటే అక్కడ బాగా అనిపించింది. బట్ అందరిని తిడితే బాగుండు. తను ట్రిగర్ అయ్యాడు. ట్రిగర్ అయిన తర్వాత మళ్ళీ ఒక తర్వాత లేదు నీ మీద ఇంప్రెషన్ ఇది కాదు అని మళ్ళీ కలిసిపోయారు. అక్కడ కూడా ఓకే పర్లేదు. ఎందుకంటే ఫస్ట్ డే గొడవ పెట్టుకోవడం ఎందుకు, తర్వాత మళ్ళీ ఏం జరుగుతుందో మళ్ళీ అదే గుర్తుపెట్టుకుని నామినేషన్స్ ఉంటాయి. ఇలా పర్టికులర్ గా నామినేషన్స్ జరుగుతాయని మేము అనుకున్నాం. బట్ నామినేషన్స్ అయితే లేవు.
రేపు ఏమైనా జరగచ్చు అనుకుంటున్నా. బట్ ఇండివిజువల్ గేమ్ అయితే ఇవాళ స్టార్ట్ అయిపోయింది. సో మంచి ఎక్సైటింగ్ అనిపించింది టుడే ఎపిసోడ్ అయితే. ఇంకా రిమైనింగ్ మళ్ళీ యథావిధిగా మార్నింగ్ సాంగ్, వాళ్ళు లేవడం, వాళ్ళు వంట వండుకోవడం, వాళ్ళకి లగ్జరీ బడ్జెట్ లో రావడం, అంటే ఫస్ట్ 1 వీక్ ఇచ్చి దాని తర్వాత బడ్జెట్ కూడా వచ్చింది, చికెన్ మటన్ వచ్చింది, గోంగూర చికెన్ చేసుకున్నాం. గోంగూర చికెన్ చేసుకుంటే మాకే అనిపించింది ఎందుకులే ఇక సరే ఫస్ట్ డేనే వీళ్ళకి చికెన్ పెట్టారు కదా సానా పెడదాం, ఎందుకంటే జరుగుతాయి కదా. ఫుడ్ తిన్న తర్వాత వెంబడే టాస్క్ పెట్టారు, సెకండ్ టాస్క్. అందుకే కొంచెం బేబక్క ఆడలేకపోయింది. అదొక రీజన్, ఎందుకంటే ఇప్పుడే తినేసాను నేను అన్నట్టు తను అంటూనే విన్నా నేను. ఇంకొక విషయం ఏంటంటే మన మణికంఠ మెయిన్. నాకైతే ఇవాళ చాలా డల్ క్యాండిడేట్ అనిపించింది అంటే మణికంఠనే. మణికంఠ అంటున్నా, సారీ మణికంఠ, ఎందుకంటే ఉండే మణికంఠ ప్లేస్ మేమే చెప్పుకుంటున్నాం. బట్ ఇంకోటి ఏంటంటే తను మార్నింగ్ నుంచి కానీ నేను లైవ్ చూసిన అప్డేట్ లో ఒక కార్నర్ సమ్ ఏదో రూమ్ ఉంది, అది బాల్కనీ పక్కన, ఆ రూమ్ లో కూర్చోవడం జరిగింది అన్న. నాకైతే సరే మనం ఇంకెప్పుడు ఓపెన్ యష్మి అనే అమ్మాయి వచ్చి కూడా నువ్వు ఇలా ఉండాలి. బాగా మన సీతనా అమ్మాయితో బాగా మాట్లాడతాడు. ఎవరు వాళ్ళది పేరుగా వచ్చారు కదా, తనకి చెప్తున్నాడు తన సంచాలకంగా చేస్తాను, అది చేసావు, ఎందుకు భయపడుతున్నావు అని. ఇంకో విషయం ఏంటంటే నిఖిల్ కి మనోడు పడట్లే, నిన్న నుంచే జరుగుతుంది. నువ్వు అబ్జర్వ్ చేసి ఉంటే చెప్పు, అది నిఖిల్ మనోడు ఎంత ఇష్యూ జరిగింది నిన్న అయిపోయాక. నిఖిల్ వాళ్ళిద్దరు బార్బర్ అని ఒకటి కూడా దిస్ ఇస్ నాట్ ఫీలింగ్ అబౌట్ అది అని ఇంగ్లీష్ లో బాగా ఏదేదో మాట్లాడుకున్నారు ఇద్దరు. కొద్దిసేపు డిస్కషన్ జరిగింది, అది అయిపోయింది ఇది అయిపోయింది. ఆ తర్వాత ఎటోళ్ళటు ఓకే లైట్ అని వెళ్ళిపోయిలో ఇది ఇంకా బట్ మన నిఖిల్ వదిలేసిండు, కానీ మణికంఠ మాత్రం ఇంకా మైండ్ లో పెట్టుకొని దాని గురించి సీతను కూడా అన్నాడంటే పక్కకి వెళ్ళి ఆడుకోపో అని. వీళ్ళిద్దరు కలిసి గుసగుసలు బాగానే మాట్లాడలేదు. బట్ నాకైతే నిఖిల్ చాలా మెచ్యూరిటీ ఉన్న పర్సన్ ఇన్ ది బిగ్ బాస్. ఈ 14 కంటెస్టెంట్ నాకు అనిపించింది అన్న, నేను చూసిన దాని ప్రకారం అయితే మనోడై వాళ్ళ అందరినీ అలాట్ చేసేసి ఎవరికి ఏమేం కావాలి వర్క్ అని చెప్పేసి అది ఒక లీడ్ తీసుకున్నాడు. ఆ లీడ్ తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం, ఎందుకంటే అంత 14 మంది మాట్లాడుతుంటే అంత క్లమ్జీగా ఎవరికి అర్థం కాకుండా పొద్దు నుంచి కొట్టుకుంటూనే ఉన్నారు. లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఇది. బట్ ఒక పాయింట్ కి అయితే వచ్చేసి మనోడే లీడ్ తీసుకున్నాడు, అక్కడ మంచిగా అనిపించింది. బట్ ఇక్కడ అది చాలా రాంగ్, ఎందుకంటే నేను నిఖిలే వాళ్ళ హీరో అనుకున్నాను, ఎందుకంటే తను ఫినిష్ చేస్తారు కదా, అందరినీ బాగా మేనేజ్ చేస్తారు అనుకున్నా. బట్ ఓకే, ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ లో చీఫ్ వైజ్ గా ముగ్గురిని తీసుకున్నారు. చూద్దాం లెట్స్ సీ వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళకి ఏం ఆఫర్స్ ఇస్తారో. ఒక సెపరేట్ బెడ్రూమ్ ఒకటి ఉంది, అదొకటి అయితే నాకు తెలిసి అన్లాక్ చేస్తారు కావచ్చు. ఇప్పుడు ముగ్గురు సెలెక్ట్ అయ్యారు, నైనిక, నిఖిల్ యష్మి. సో ఈ ముగ్గురు ఈ వీక్ కి చీఫ్స్ ప్రెసెంట్ కి. సో రేపటి నుంచి నామినేషన్స్ గేమ్స్ ఇంకా జరుగుతుంటాయి కాబట్టి సో యథావిధిగా ఏముంటుందో మన రేపటి నుంచి మళ్ళీ నెక్స్ట్ ప్రోమోకు ఖచ్చితంగా నేను అప్డేట్ ఇస్తాం మేము. సో ఇదే ఫ్రెండ్స్ టుడే వీడియో. ప్లీజ్ దయచేసి నచ్చితే షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.